ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్టగూడెం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు వద్ద రైతులు పనులను అడ్డుకున్నారు. ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారిపై రాస్తా రోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్డు పక్క నుండి పొలాలకు వెళ్లే దారి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టి పొలాలకు వెళ్లే దారి మూసివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పక్కనే ఉన్న కొంగల చెరువు సర్ప్లస్ వాటర్ దిగువ ప్రాంతాలకు వెళ్లే మురికి కాలువని సైతం పూడ్చివేయడంతో వరద నీరు వెళ్లే మార్గం లేక పొలాల వైపు నీరు పారడంతో పొలాల్లో నీరు నిలవ్వుండి నష్టపోతున్నట్లు రైతులు తెలియజేస్తున్నారు. పొట్లగట్టగూడెం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే అటు ఇటు సర్వీస్ రోడ్లు నిర్మించారని కానీ పొలాలకు వెళ్లే మార్గం లేకపోవడంతో తమంతా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు అసహనం వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్డు ఆనుకొని పొలాలకు వెళ్లే దారి ప్రత్యేకంగా నిర్మిస్తామని వాగ్దానాలు చేసి నేడు పొలాలకు వెళ్లకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైందని ప్రస్తుతం దుబ్బలు దున్నే సమయమని సమయం మించిపోతే తామంతా నష్టపోతామని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి శ్రీనివాసరావు, శీలం వెంకటరాజు, బొచ్చు సీను, పళ్ళ సత్యనారాయణ, వాంశెట్టి ప్రసాదు, శీలం నాగచంద్రరావు, గుర్రం సుబ్బన్న, గుర్రం మంగరాజు, గంగుల గంగాధర, ఆనంకృష్ణ, వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. రైతులు పొలంలోకి వెళ్ళడానికి రైతులకి పొలాల్లోకి వెళ్ళడానికి దారి పొలంలోకి వెళ్ళడానికి 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 రోడ్డు మీదకి వచ్చారంటే పరిస్థితి మీరు గమనించుకోవచ్చు. ఎందుకు వచ్చారంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక సార్లు మేము గవర్నమెంట్ వారికి అర్జీలు పెట్టడం అయింది.
పొట్లగట్టడంలో కొంగల చెరువు బైవర్స్లో వాటర్ మురికి వెళ్ళడానికి దారి లేదు అని కలెక్టర్ ఆఫీస్లోను ఎండి ఆఫీస్లో 3 సంవత్సరాలు పెట్టి దానికి ఇవాళ పరిష్కారం లేదు. ఈ రోజున నిన్నటిదాకా దారి ఇచ్చారు గ్రీన్ ఫీల్డ్ వాళ్ళు. ఆ పూర్వకాలం మా తాతల నుంచి కూడా 300-500 ఎకరాల దారికి ఆ పక్క ఈ పక్క వెళ్ళకోకుండా వాళ్ళు మూసేశారు. కానీ ఈ రైతులందరూ ఏ రకంగా వ్యవసాయం చేయాలి అనే ఆలోచన కూడా బెంబేలుపడి ఇదే కానీ దారి ఇప్పించకపోతే మేమందరం కూడా వ్యవసాయాలు చేయమని మా రైతులందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. మేము వరి నాట్లు నాటము, మేము ఏమైనా సరే మాకు ఈ దారి కావాలి అని మా రైతులందరూ కోరటం వల్ల మేము ఈరోజు రావడం అయింది. మరి ప్రభుత్వం వారు దీన్ని గారు గ్రీన్ ఫీల్డ్ వాళ్ళు కానీ పీడీ గారు కానీ వచ్చి పరిష్కారం చేయాలి. లేకపోతే అనేక సార్లు మా పంటకాలలో ఇదివరకట్లాగా కాదు, రోజు వర్షాలు కుడుతున్నాయి. మాకు పైన ఎర్రకాల రిజర్వేర్ ఉంది. కొంగల చెరువు నుండి 3 నెలల్లో బైవర్స్ వెళ్తుంది. ఆ నీరు కూడా బైవర్స్ నీరు పంట పొలాల మీద వెళ్ళి మునిగిపోయి వెళ్తున్నాయి. మరి ఆ పంటలో మందు వేసినా వన్ని కావు. మరి వెంటనే మాకు ఈ బైవర్స్ ఒకటి దారిలో ఇప్పించాలని మేము